హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా నా ఛానల్ విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం. ఈరోజు టాపిక్లోకి వెళ్తే సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి అయితే మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు, వేర్ హౌసింగ్ ఫర్ ఎవ్రీవన్ అని. ఇదైతే మనకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గోడౌన్స్ అయితే ఉంటాయి కదా, సో వాటిలో అయితే మీకు జాబ్ వేకెన్సీస్ అనమాట. సో దానికి సంబంధించిన పోస్ట్ కోడ్, నేమ్ ఆఫ్ ద పోస్ట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, అలాగే స్కేల్ ఆఫ్ పే అండ్ ఏజ్ ఎంత ఉండాలి అనేది డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు మేనేజ్మెంట్ ట్రైనీ జనరల్లో ఉంది. సో దీనికి వచ్చేసి 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ కేటగిరీ వైజ్గా కూడా మెన్షన్ చేశారు, ఒకసారి చూసుకోండి మీరు. టోటల్గా ఓవరాల్గా 40 వేకెన్సీస్ ఉన్నాయి. శాలరీ చూసుకున్నట్లయితే 60,000 to 1,80,000. రెమ్యూనరేషన్ వచ్చేసి 88,620 ఉంటుంది. సో ఓవరాల్గా అన్ని అలవెన్స్ కలుపుకొని మీకు 1 lakh ప్లస్ అయితే శాలరీ అనేది వస్తుంది. అలాగే ఏజ్ చూసుకున్నట్లయితే 28 years అయితే ఏజ్ అనేది ఉండాలి. తర్వాత మేనేజ్మెంట్, సెకండ్ వన్ మేనేజ్మెంట్ ట్రైనింగ్. సో ఇది వచ్చేసి 13 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్గా ఇక్కడ ఇచ్చారు, చూసుకోండి. సేమ్ ఇది కూడా 60,000 నుంచి 1,80,000 శాలరీ అయితే ఉంది. సో 1 lakh ప్లస్ అయితే శాలరీ అనేది వస్తుంది మీకు. ఇది కూడా సో సేమ్ దీనికి కూడా 28 years అయితే ఏజ్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత అకౌంటెంట్ నెంబర్ 3 వచ్చేసి అకౌంటెంట్. దీంట్లో 9 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్ అయితే ఇచ్చారు ఇక్కడ, ఒకసారి చూసుకోండి. శాలరీ వచ్చేసి 40,000 to 1,40,000 అయితే ఉంది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years అయితే ఉండాలి. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి సూపరింటెండెంట్ జనరల్. దీంట్లో 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్గా ఇక్కడ పోస్టులు ఇచ్చారు. శాలరీ వచ్చేసి సేమ్ ఇది 40,000 నుంచి 1,40,000 అయితే ఉంది. అలాగే ఫిఫ్త్ వన్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసి 81 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఈ 81 వేకెన్సీస్లో ఇక్కడ కేటగిరీ వైజ్గా ఇచ్చారు. దీనికి శాలరీ వచ్చేసి 29,000 నుంచి 93,000 వరకు శాలరీ అయితే ఉంది. ఏజ్ క్రైటీరియా వచ్చేసి 28 years అయితే ఉండాలి. సూపరింటెండెంట్కి వచ్చేసి 30 years అయితే ఉండాలి. అలాగే వీటితో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు. అది కూడా చూద్దాము. సో ఇక్కడ సిక్స్త్ వన్ వచ్చేసి సూపరింటెండెంట్ జనరల్. ఇవి అయితే 2 వేకెన్సీస్ ఉన్నాయి. శాలరీ వచ్చేసి 40,000 నుంచి 1,40,000, 30 years అయితే ఏజ్ ఉండాలి. అలాగే సెవెంత్ వన్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్. ఇవి వచ్చేసి 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ కేటగిరీ వైజ్గా కూడా ఇచ్చారు. శాలరీ వచ్చేసి 29,000 నుంచి 93,000 అయితే ఉంది. ఏజ్ వచ్చేసి 28 years అయితే ఉండాలి మీకు. అలాగే ఎయిత్ లాస్ట్ వన్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎస్ఆర్డి. దీంట్లో 2 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఇవి కూడా 2 కూడా అన్రిజర్వ్డ్లోనే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి 29,000 నుంచి 93,000 వరకు అయితే ఉంది. ఏజ్ లిమిట్ అయితే 28 years అయితే మెన్షన్ చేశారు. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఏమున్నాయో చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ద సెలెక్షన్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ మెన్షన్ ఎట్ టేబుల్ A1 విల్ బీ యాజ్ ఫాలోస్. సో పోస్ట్ కోడ్ 1, 2, 3, 4 ఏదైతే ఉందో మేనేజ్మెంట్ ట్రైనీ, జనరల్, టెక్నికల్, అకౌంటెంట్, సూపరింటెండెంట్ జనరల్. సో వీటికి వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఒక ఇంటర్వ్యూ. సో మీకు ఎగ్జామ్ అనేది ఆన్లైన్లోనే ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో ఫిఫ్త్ వన్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దీనికి ఎలాంటి ఇంటర్వ్యూ అనేది లేదు. జస్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తే మీకు జాబ్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. సో సిక్స్త్ వన్ వచ్చేసి సూపరింటెండెంట్ జనరల్ వచ్చేసి దానికి ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్లస్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సెవెంత్ వన్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్. దీనికి కూడా ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది ప్లస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఎలాంటి ఇంటర్వ్యూ అనేది లేదు. ఎయిత్ వన్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్. సేమ్ దీనికి కూడా ఆన్లైన్ టెస్ట్ ప్లస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మీకు ఎలాంటి ఇంటర్వ్యూ అనేది ఈ 2 పోస్టులకు, ఇక్కడ ఈ 3 పోస్టులకు మీకు ఎలాంటి ఇంటర్వ్యూ అనేది లేదు. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అనే పోస్టులకు ఇంటర్వ్యూ అనేది ఉండదు, ఓన్లీ ఎగ్జామ్ ఒక్కటే ఉంటుంది. ఆ ఎగ్జామ్ పాస్ అయితే సరిపోతుంది. దాని తర్వాత మీకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ అనేవి వెరిఫికేషన్ చేస్తారు. దాని తర్వాత జాబ్ అనేది అలాట్ చేస్తారు. సో దీనికి సంబంధించి ఆన్లైన్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది December 14th, 2024 నుంచి January 12th, 2025 లాస్ట్ అయితే ఉంది.
అలాగే పేమెంట్ కూడా సేమ్ డేట్ ఉంది. సో మీకు హాల్ టికెట్లు ఎప్పుడు ఇస్తారంటే అరౌండ్ 10 డేస్ బిఫోర్ ఎగ్జామ్. సో ఎగ్జామ్కి 10 డేస్ బిఫోర్ అనేది మీకు హాల్ టికెట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది తర్వాత చెప్తామంటున్నారు. కాల్ లెటర్స్ కూడా తర్వాత చెప్తారు. అండ్ కండక్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా ఎగ్జామ్ డేటు అనౌన్స్ చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు వెబ్సైట్లోనే. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా నేషనాలిటీ ఇండియన్ అయి ఉంటే సరిపోతుంది. సో ఖచ్చితంగా ఇండియన్ అయితే ఉండాలి. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు క్లియర్గా. మేనేజ్మెంట్ ట్రైనింగ్కి డిగ్రీ విత్ ఫస్ట్ క్లాస్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, స్పెషలైజేషన్ ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ ఆర్ హ్యూమన్ రిసోర్స్ ఆర్ ఇండస్ట్రియల్ రిలేషన్ ఆర్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఆర్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో డిగ్రీ విత్ ఫస్ట్ క్లాస్లో అయితే ఉండాలి. మిగతా అయితే ఏదైనా ఒక స్పెషలైజేషన్ అయితే ఉండాలి. తర్వాత మేనేజ్మెంట్ ట్రైనింగ్, సెకండ్ వన్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ టెక్నికల్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే ఉండాలి. అది అగ్రికల్చర్ విత్ ఎంటోమాలజీ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ బయోకెమిస్ట్రీ ఆర్ ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ బయోకెమిస్ట్రీ ఆర్ జువాలజీ విత్ entomology from recognized university or institution. Preference will be given to those who also possess postgraduate diploma on warehousing and cold chain management, quality management from recognized university institution. సో క్లియర్గా ఇచ్చారు, మీరైతే ఒకసారి మళ్ళీ చదువుకోండి. సో అకౌంటెంట్కి వచ్చేసి బీకామ్ ఆర్ బీఏ కామర్స్ ఆర్ చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్. సో దీంట్లో మీకు 3 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అకౌంటెంట్కి. సో ఫోర్త్ వన్ వచ్చేసి సూపరింటెండెంట్ జనరల్, దీనికి వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో జస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉంటే సరిపోతుంది, ఏ యూనివర్సిటీ అయినా పర్వాలేదు. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, డిగ్రీ ఉంటే సరిపోతుంది ఇన్ అగ్రికల్చర్ ఆర్ అగ్రికల్చర్లో డిగ్రీ అయినా ఉండాలి, లేదంటే డిగ్రీ విత్ జువాలజీ, కెమిస్ట్రీ ఆర్ బయోకెమిస్ట్రీ ఏదైనా ఒక సబ్జెక్టు, లేదంటే జువాలజీ కెమిస్ట్రీలోనైనా మీరు డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ సిక్స్త్ వన్ వచ్చేసి సూపరింటెండెంట్ జనరల్, దీనికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి, ఏదో ఒక యూనివర్సిటీ నుంచి పాస్ అయి ఉంటే సరిపోతుంది మీరు. అలాగే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసి డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఆర్ డిగ్రీ విత్ జువాలజీ, కెమిస్ట్రీ ఆర్ బయోకెమిస్ట్రీ ఇన్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్. సో అండ్ ఎయిత్ వన్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, దీనికి కూడా డిగ్రీ ఇన్ అగ్రికల్చర్. సో సేమ్ లైక్ 7th, 8th, 5th. సో 5, 7, 8 పోస్టులకు అనేది సేమ్ క్వాలిఫికేషన్ ఉండాలి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి. సో అదైతే ఒకసారి క్లియర్గా చూసుకోండి మీరు. ఇక్కడ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు, వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఫర్ ఆల్ ద పోస్ట్ విల్ బి ఎన్ యాడెడ్ అడ్వాంటేజ్. సో ఒకవేళ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ పైన మీకు అవగాహన అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా యాడెడ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్లకు 5 years అయితే ఉంటుంది. సో దీని ప్రకారంగా మీ ఏజ్ క్రైటీరియాని చెక్ చేసుకొని మీరైతే అప్లికేషన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేద్దాం మనం. సో ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్, ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బీ యాజ్ ఫాలోస్. అంటే మీకు ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, టాపిక్స్ ఏముంటాయి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. నేమ్ ఆఫ్ ద పోస్ట్, ఇది మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్. సో 200 questions అయితే ఉంటాయి, 200 marks, 2.5 hours ఉంటుంది. మీకు ఎగ్జామ్ వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఇక్కడ ప్రొఫెషనల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి అయితే మీకు క్వశ్చన్స్ అనేవి 200 questions ఉంటాయి. 200 marksకి 2.5 hours ఉంటుంది. సో సేమ్ లైక్ అకౌంటెంట్ కూడా 200 questions అయితే ఉంటాయి, 200 marks. అలాగే 2 hours 30 minutes అయితే ఎగ్జామ్ అయితే ఉంది. సేమ్ లైక్ సూపరింటెండెంట్ జనరల్ కూడా 200 questions, 200 marks, 2.5 hours అయితే ఎగ్జామ్ అయితే ఉంది. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కూడా ఇక్కడ 200 questions, 200 marks, 2.5 hours అయితే ఎగ్జామ్ అయితే ఉంది. సో టాపిక్స్ అనేవి ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోండి, ఏ జాబ్కి ఏ టాపిక్స్ ఉన్నాయి. సో మీరు దేనికి అప్లై చేస్తున్నారో ఆ టాపిక్స్ పైన ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది.
సో ఇక్కడ కట్ ఆఫ్ స్కోర్ అని ఇచ్చారు. మేనేజ్మెంట్ ట్రైనీ, జనరల్ టెక్నికల్ అకౌంటెంట్ సూపరింటెండెంట్కి 1:5 రేషియోలో సెలెక్ట్ చేస్తారు. అలాగే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి వచ్చేసి 1:3 రేషియోలో సెలెక్ట్ చేస్తారు. అండ్ ఇంకా డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? మెయిన్ థింగ్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు టోటల్గా 500 రూపీస్ అయితే ఉంది. అది కూడా ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్, అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ 500 రూపీస్ కట్టుకుంటే సరిపోతుంది. అదర్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు అన్రిజర్వ్డ్ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళకి మాత్రం 850 రూపీస్ అప్లికేషన్ ఫీజు, ఇంటిమేషన్ ఛార్జెస్ 500. సో టోటల్గా 1350 రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజు అనేది ఉంటుంది. సో ఇది మాత్రం ఖచ్చితంగా ఆన్లైన్లోనే కట్టుకోవాల్సి ఉంటుంది మీరు. సో ప్రొసీజర్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ అని ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఈ క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఫర్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని దానిపైన క్లిక్ చేస్తే మీరైతే ఆ అప్లికేషన్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. సో అక్కడ నుంచి మీరు అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు కూడా మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుందంటే, సో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి నెల్లూరు, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ. సో ఈ డిస్టిక్లో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్ ఎగ్జామ్లోనే ఉంటుంది మీకు. అలాగే తెలంగాణకు చూసుకున్నట్లయితే ఇక్కడ తెలంగాణ ఉంది. సో తెలంగాణ చూసుకున్నట్లయితే హైదరాబాదు, కరీంనగర్, వరంగల్. సో ఈ 3 డిస్టిక్లో మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. సో తెలంగాణ వాళ్ళకి 3 డిస్టిక్లు మాత్రమే ఉన్నాయి. సో చూసి మీకు ఏదైతే దగ్గరగా ఉంటుందో ఆ లొకేషన్లో మీరైతే ఎగ్జామ్ సెంటర్ను పెట్టుకోవచ్చు. సో ఇక్కడ టెంటేటివ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎట్ రీజనల్ ఆఫీసెస్. సో ఇక్కడ ఏంటి అంటే మీకు జాబ్ వచ్చిన తర్వాత మీకు పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది, ఏ డిస్ట్రిక్ట్లో ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనం ముందుగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళదైతే చెక్ చేద్దాము. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే జాబ్ వస్తే మాత్రం మీకు ఆదోని, అనకాపల్లి, అనంతపూర్, వైజాగ్, చిలకలూరుపేట, దుగ్గిరాల, గుడివాడ, గుంటూరు, కడప, కైకలూరు, కాకినాడ, మచిలీపట్నం, నందికొట్కూరు, నంద్యాల, నెల్లూరు, నిడమానూరు, ఒంగోలు, పెదకాకాని, రాజమండ్రి, రాయనపాడు, రేణిగుంట, సత్తెనపల్లి, తాడేపల్లిగూడెం, వడ్లమూడి, విజయవాడ. సో ఈ డిస్ట్రిక్ట్లో మీకు జాబ్ అనేది ఉంటుంది. సో లోకల్ డిస్ట్రిక్ట్లోనే అందరికీ జాబ్స్ అనేవి ఇస్తారు. అదే తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇక్కడే ఇచ్చారు. సో తెలంగాణలో చూసుకున్నట్లయితే హైదరాబాదు, ఆదిలాబాదు, బోధన్, కూకట్పల్లి, చిట్యాలు, గద్వాలు, జనగాం, కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్, నాచారం, నాంపల్లి, నిజామాబాదు, సనత్ నగర్, సరంగపూర్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్. సో ఇది తెలంగాణలో ఉన్నటువంటి జాబ్ లొకేషన్స్. సో మీకు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు జాబ్ కనుక వచ్చినట్టయితే మీరు సొంత జిల్లాలోనే మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. హ్యాపీగా అక్కడి నుంచే వర్క్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మన గోడౌన్ సంబంధించినటువంటి వేర్ హౌసింగ్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి జాబ్ డీటెయిల్స్. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇది ఒక మంచి హై ప్యాకేజ్ జాబ్స్ అని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు మాత్రం తప్పకుండా అప్లై చేయండి. అలాగే మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.